వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి కేసులో ఒకరు అరెస్టు, పరారీలో మరో ఇద్దరు. పులివెందుల తపస్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. జమ్మలమడుగులో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభం. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ను సన్మానించిన కడప జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు. పిల్లలకు ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్య కూడా ఎంతో ముఖ్యమని ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష. ఈ నెల 14న పర్దిపేట గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పల్లె రమేష్ గౌడ్ అంబేద్కర్ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ సంఘాలు అడుక్కు తింటున్నాయని, బిచ్చమెత్తుకుంటున్నాయంటూ రమేష్ గౌడ్ అహంకార పూరితంగా మాట్లాడడంపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ఇప్పటికైనా ఏఎస్పీ చైతన్యరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. రమేష్ గౌడ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. రమేష్ గౌడ్ వైఖరిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ మరియు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు సంగి రాజలింగం, జిల్లా అధ్యక్షులు కొత్తొల గంగారం, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టంకి బాలరాజు, ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. పర్దిపేట గ్రామంలో అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఉత్సవాలలో భాగంగా పల్లె రమేష్ గౌడ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అంబేద్కర్ గురించి మాట్లాడతాను, అంబేద్కర్ గొప్పతనం గురించి మాట్లాడతానని చెప్పేసి మైకు తీసుకొని వాళ్ళ రాజకీయాల కక్షల కోసం అక్కడ తన దళితులను, దళిత సంఘాలను చిన్న చూపు చేస్తూ మాట్లాడడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. తను మాట్లాడుతూ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు ఇంకా అడుగు తినే దశలో ఉన్నారు అనే భావం వచ్చేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. తన విధానం మార్చుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఎస్సీలు ఎవరైతున్నారో ఇంకా అడుక్కుంటున్నారు, లాలూచిగా మారుతున్నారు, తర్వాత బిచ్చగాళ్ళుగా అడుక్కుంటున్నారనే పదాన్ని తను వాడటం అనేది ఈ సందర్భంగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ నుంచి ఇలాంటి మాటలు ఎస్సీలందరినీ కూడా అవమానించే విధంగా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే పల్లె రమేష్ గౌడ్ దీనికి స్పందించి బహిరంగంగా క్షమాపణ కోరాలి. నిజంగా క్షమాపణ కోరకపోతే మాత్రం దళిత సంఘాల ఆధ్వర్యంలో పల్లె రమేష్ గౌడ్ ఆయన యొక్క ఇంటిని ముట్టడించాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఖబర్దార్ రమేష్ గౌడ్, ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఇది వ్యవస్థ కాదు, బ్రాహ్మణ వ్యవస్థ కాదు, అగ్రరాజ్య వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అమలవుతున్న ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. అంబేద్కర్ జయంతికి వచ్చి అదే దళితులను అవమానిస్తూ మాట్లాడడం అనేది నీచమైన సంస్కృతినిది. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి స్పందించి ఎంబట్టే నువ్వు మనస్తాపం పొంది బహిరంగంగా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే నిన్ననే ఆల్రెడీ డిఎస్పీ గారికి అతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కింద డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతను ఒకవేళ క్షమాపణ గిట్ట చెప్పకపోతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్కి మేము డిమాండ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అతని మీద ఖచ్చితంగా నమోదయ్యేటట్టు మేము కృషి చేస్తాం. తర్వాత దీనికి స్పందించి ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందిగా మేము ఈ సందర్భంగా పార్టీలో కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ పార్టీ కూడా రేపు దానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఆ పల్లె రమేష్ గౌడ్ దానికి మనస్తాపం పొంది క్షమాపణ చెప్పాల్సిందిగా జిల్లా శాఖ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా పల్లె రమేష్ గౌడ్ వేదికపైకి వచ్చి
మేము అనుకున్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని స్పష్టంగా మా దళిత నాయకులకు చెప్పాడనుకుంటే ఆయన దళితులను చాలా అవమానపరచడం జరిగింది. ఎందుకంటే దళితులు ఇప్పటికి కూడా అడక తినేవాళ్ళు, ఇంకా అంగట్లో కదా అడుక్కున్నట్టు వసూలు చేస్తున్నారని పదం వాడడం అది సిగ్గుచేటు. పల్లె రమేష్ గౌడ్, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మేము అనేది ఏంటంటే మా నాయకులు మేము ఎదుగుతున్న తరంలో దెబ్బకొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీరు రాజకీయ మాటల్ని తీసుకొచ్చి మా సంఘంలో మా సంఘ సభ్యులను ఏదో ఒక పక్కదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు ఇలాంటి పదాలు వాడితే ఖబర్దార్ రమేష్ గౌడ్ గారు, మీకు ఏదైనా రాజకీయ అనుభవం కావాలా అనుకుంటే మీరు రాజకీయం చేసుకోండి, కానీ మా దళిత నాయకుల దగ్గరకు వచ్చి, దళిత సంఘాల దగ్గరకు వచ్చి మా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని నీకు హెచ్చరిస్తున్నా. మీరు ఎక్కడైనా ఏ సభకు పోయినా సభను ఉద్దేశించే మాట్లాడాలి తప్ప మీరు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ఎక్కడికి పోయినా మేము తరిమి కొడతామని నేను హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలని కూడా మీకు కోరుతున్నాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ సభలో మాట్లాడినా నేను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. జై. ఈరోజు టీఎస్ ఆఫీస్కి వచ్చింది ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పండుగ రోజులా భావించే రోజు. పర్దిపేటలో గౌరవ సభ్యుడిగా పిలిపించినందుకు రమేష్ గౌడ్ అతను తన స్వార్థ ప్రయోజనాలకు మాటలు మాట్లాడుతూ సంఘాల నాయకులు ఇప్పటికి కూడా అడకతింటున్నారు అనే పదజాలం వాడిని కనుక ఖచ్చితంగా ఆయన పైన ఎస్ఎస్సీ అట్రాసిటీ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మాటను ఖండిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్తూ ఏదే సీనియర్ సిటిజన్ ఉంటుందో అందరి ముందు చెప్తే ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుది. లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి ఈ నవయుగంలో ఇంకా ఆయన అంటరానితనాన్ని పోషిస్తున్నట్టు లెక్క ఆ మాటలకు నేను నిజంగా చెప్తున్నాను. వాస్తవం ఎప్పుడైతే 1947లో మరి బాబాసాహెబ్ అనుభవించిన బాధలు, పూలే బాధలు, జగ్జీరావు బాధలు ఇప్పుడు నాకు పర్దిపేట యొక్క ఇష్యూలో తెలిసింది. రమేష్ గౌడ్ అడకచుంటున్నారంటే రమేష్ గౌడ్ అసలు వాస్తవంగా ఆయన కులమేంది, ఆయన బతికేంది, ఆయన జీవనం ఎక్కడికి వచ్చింది ఆయన ఆలోచించుకోవాలని ఒక జిల్లా గౌరవాధ్యక్షుడుగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మనస్ఫార్థంగా ఉంటే మా పర్దిపాటలో జరిగినటువంటి మా రత్నగిరిపల్లిలో ఉన్నటువంటి ఇంకా చాలా ఇంతకుముందు మేము ఉద్యమాలు చేస్తూ ఎన్నో రకాల అంటచేపట్టి పర్పస్ కానీ 2 గజాల పద్ధతి కానీ రకరకాల. అందరికీ జై భీమ్. ఈరోజు సమావేశమైన కామారెడ్డి జిల్లాలోని అంబేద్కర్ మరియు అనుబంధ సంఘాలైన ఎంఆర్పీస్ వివిధ సంఘ నాయకులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ, మొన్న అంబేద్కర్ జయంతి రోజు పర్దిపేట గ్రామంలో జరిగిన సంఘటన అయితే మా విలేజ్లో నేను బహుజనవాదిని, నేను గౌడ బిడ్డను, నేను ఎస్సీలతోటి అందరితోటి కలిసి ఉంటా అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే పల్లె రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి అంబేద్కర్ జయంతి ప్రోగ్రాంను అక్కడున్న సంఘ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తలో కొంత డబ్బులు కమ్ చేసుకొని ఆ ప్రోగ్రాంను చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఇతన్ని ఎవరు కూడా ₹1 కూడా అడగలేదు. కానీ అతను ఆ యొక్క సమావేశానికి వచ్చి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడతారని అందరూ కూడా భావించారు. కానీ అలా కాకుండా అతను అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని ఊరూరా బిచ్చమెత్తుకొని బతుకుతారు, అడుక్కొని తింటారు అని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా మళ్ళా 30-40 సంవత్సరాలు 50 ఏళ్ళు దాడుతున్నా కానీ మీ బతుకు ఇంతే గడిచిపోతుంది అని చెప్పేసి అరై బెరే అని చెప్పేసి పదజాలం కూడా వాడడం జరిగింది. కానీ మన యొక్క అంబేద్కర్ సంఘ నాయకులు ఎక్కడైనా కానీ ఆత్మగౌరవంతో బతుకుతారు, వారి యొక్క సొంత డబ్బులతోటి వాళ్ళు బతకడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా బిచ్చం ఎత్తుకొని ఎక్కడ ఏ కార్యక్రమాలు కూడా చేయడం లేదు. కాబట్టి నువ్వు అలాంటి పదజాలం వాడినందుకు నేను బీసీ బిడ్డ, బహుజన బిడ్డ అని చెప్పుకుంటున్న మాటలైతే కావు. ఒక మన్మాదిగా, ఒక మన్వాదంలో ఉన్న వ్యక్తిగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ మాటలను ఖండిస్తూ మేము నిన్ననే
ఏఎస్పీ మేడం గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేమందరము మాట్లాడినట్టుగా నువ్వు తప్పకుండా బహిరంగంగా నువ్వు మళ్ళా సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడతాడే లేదు, నువ్వు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తేనే మేము బతుకుతాం, లేదంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. మేము ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తిలో భక్తులకు భారీ శుభవార్త. ఇక నుంచి 100 రూపాయలకే రాహు కేతు పూజ. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి సంచలన నిర్ణయం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన పాలక మండలి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి, పాలక మండలి సభ్యుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈవో బీకే వెంకటేశ్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 21 అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి కొన్ని అంశాలను ఆమోదం తెలిపే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించబడే రాహుకేతు నివారణ పూజలో గతంలో నిర్వహించబడుతున్న 500 రూపాయల రాహుకేత పూజలను పూర్తిగా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 750, 1500, 2500 రూపాయల రాహుకేతు నివారణ పూజలు యథావధిగా కొనసాగుతాయని, 5000 రూపాయల రాహుకేత పూజని 6000 రూపాయలుగా మార్పు చేశామని తెలిపారు. ఇక సామాన్య భక్తులకు రాహుకేతు పూజలు నిర్వహించుకునే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ప్రతి బుధవారం సామాన్య భక్తులకు 100 రూపాయలకే సామూహిక రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకునే విధంగా నూతన కార్యాచరణ చేపట్టామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ 100 రూపాయలకు రాహుకేతు నివారణ పూజని చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 100 రూపాయల రాహుకేతు నివారణ పూజలను అభివృద్ధి చేస్తూ జిల్లా స్థాయికి తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రాష్ట్ర స్థాయిలో ఈ సేవలు అందించే విధంగా త్వరలోనే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఇక రాహుకేతు పూజలకు వచ్చే భక్తులకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ని ఏర్పాటు చేసి అందులో భక్తులకు కావాల్సిన సౌకర్యాల్ని కల్పిస్తామని, శ్రీకాళహస్తి దేవస్థానంకు వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ఇదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమీక్ష సమావేశంలో చర్చించామని, వాటిని కూడా పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. అలాగే మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లకు ఉపయోగించే వాహనాలను ప్రత్యేక వాహన మండపం ఏర్పాటు చేసి అందులో వాహనాలను పొందుపరిచి భక్తులకు సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. ఇది శివయ్య భక్తులకు, శ్రీకాళహస్తి ప్రజలకు పెద్ద వరమని భావిస్తున్నారు. లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి రాహుకేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలు ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. దాని గురించి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, రాహుకేతు పూజలో సిల్వర్ పెట్టలేం కాబట్టి, ఎందుకంటే సిల్వర్ రేట్లు పెరిగిపోయినాయి. 2 పెద్దవి ఏవైతే నాగుపాములా ఉంటాయో పెట్టి, రాహుకేతులు ఉంటారు అవన్నీ పెట్టి ఏ రకంగా మరి అన్ని పూజలు చేస్తాము. ఈ 100 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రీ బుకింగ్ కోసం. అంటే ఒక సామాన్య భక్తుడు ముందుగానే బుక్ చేసుకొని ఆన్లైన్లో కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు బుక్ చేసుకొని వెనస్డే రోజు పొద్దున టైమింగ్స్ అన్ని కూడా ఇంకా డిసైడ్ చేస్తాం. ఆ టైమింగ్స్ అనేది పెడతాం. దాంట్లో 2 స్లాట్లు పెడతాం. 500 స్లాట్లు పెడతాం. పొద్దున 1000 మంది, సాయంత్రం 1000 మంది దర్శనం చేసుకునేటట్టు. అలానే మొత్తం కలిపి నెలలో 8000 మంది దర్శనం చేసుకునేటట్టు వైట్ కార్డు వాళ్ళు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఉంటారో అందరికి కూడా ఈ రాహుకేతు పూజ అందుబాటు రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం. రాహుకేతు పూజ ఉందో దాన్ని 6000 రూపాయలు పెంచడం జరిగింది.
మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి. 500 రూపాయలు రావుకేతు పూజ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రావుకేతు పూజలు మరి స్టార్ట్ చేస్తే 500 రద్దు చేయడం జరిగింది. రావుకేతు పూజ ఇప్పుడు 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 6000 రూపాయలుగా చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే సిల్వర్, వెండి ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరిగాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే 1000 రూపాయలు 700 రూపాయలు పెట్టుకొని సామాన్ భక్తుడు రాడు కాబట్టి అందరూ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కాలాస్తిలో పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడానికి మరి ఈ యొక్క మాకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే 500 రూపాయల దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక వడ, లడ్డు, ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు కొంటారో దాంతోపాటు వడ, లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకునింది. అట్నే మనకు ఉండేది మొత్తం కలిపి దగ్గర 20 పైచులకు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నీ కూడా డిస్ప్లే చేసి మంచి బ్యూటిఫుల్గా లైట్స్ పెట్టి, ఎందుకంటే బంగారు వాహనాలు ఉన్నాయి, వెండి వాహనాలు ఉన్నాయి, చెక్క వాహనాలు ఉన్నాయి, పురాణ కాల వాహనాలు ఉన్నాయి. అవన్నీ కూడా చల్లా చెదర పడేసి ఉన్నాయి. అట కాకుండా ఆ వాహనాలకి స్వామివారి గౌరవం ఇస్తూ వాహన మండపం అని పేరు పెట్టి అక్కడ పెట్టుకొని నీట్గా గ్లాస్ పెట్టి దాన్ని అన్ని వాహనాలు డిస్ప్లే చేసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి వాహనాలు వాడుకొని తిరిగి మళ్ళా తెచ్చి అక్కడ యథార్థిగా వాహనాలు పెట్టేటట్టు, బయట నుంచి కూడా వచ్చి భక్తులు కూడా మ్యూజియం లాగా తిరిగి చూసుకొని బ్రహ్మాండంగా వాహనాలు కూడా సందర్శించి ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా పెట్టే ఇది సిస్టమ్ అనేది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా అప్రూవ్ చేసాం. ఇంకోటి కూడా మేము ఒకటి బంగారు ఆభరణాల రూపంలో కావచ్చు, లేకుంటే ఇంకోటి రూపంలో కావచ్చు, ఏవన్నీ ఇస్తే అది ఇమీడియట్గా విదిన్ 4-5 days ఆన్లైన్లో సిస్టమ్ పెట్టేటట్టు. వాళ్ళు నేను ఒక స్వామివారి బహుమతి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ మహేష్ గారు వాళ్ళు వచ్చి స్వామివారికి చేయించారు, అన్నీ కూడా చేశారు. వాళ్ళు ఇమీడియట్ పలానా ఏఎంఆర్ మహేష్ కంపెనీ వాళ్ళు చేశారని చెప్పి ఫొటోస్తో పాటు వాళ్ళు అప్లోడ్ చేసి పలాని పెట్టి పలాని కంపెనీ ఇచ్చారని చెప్పి అవి పెట్టేసి ఆన్లైన్లో మహేష్ గారు లైట్స్ ఇచ్చారు, ఆ రకంగా పెట్టేసుకొని ఏది ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది అని ప్రపోజల్ ఇంకోటి పెట్టాం. ఎవరైతే రావుకేతుకి వస్తున్నారో, ఎవరైతే 500 రూపాయలు కొనుక్కొని టికెట్ వస్తున్నారో చాలాసేపు నిలుచుకోవడం చూస్తున్నాం, లేదా కింద కూర్చొని చూసుకున్నాం. భక్తులను కింద కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వెయిటింగ్ హాల్స్ విత్ చైర్స్ ఇది ఒక ప్రపోజల్ పెట్టాం. అక్కడ ఎనీ గివెన్ టైంకి 500 మంది కూర్చోవచ్చండి. 500 మంది నుంచి 600 మంది వరకు కూర్చోవచ్చు. కూర్చొని హ్యాపీగా, ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, కింద కూర్చుంటే కరెక్ట్ కాదు. సో ఆ భక్తులకి మంచిగా సీటింగ్ సిస్టమ్, అక్కడనే వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా చేసే కార్యక్రమం ఈరోజు తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మన లోబావిలో ఏదైతే మనం లాస్ట్ టైం మనం అందరం వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, శివాజీ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సామాజిక సేవలు, ఒరియా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు ఎల్ఎన్పేట లక్ష్మీ నర్సుపేట గ్రామం పెద్ద ఒరియా బ్రాహ్మణ వీధి జంక్షన్ లో శివాజీ ఫౌండేషన్ నిర్మాణం చేపట్టిన హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ యువ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శివాజీ ఫౌండేషన్ చైర్మన్ శివాజీ పాణిగ్రాహి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు బికారి పండా వినోద్ కుమార్ ప్రతి సాంప్రదాయ పద్ధతిలో హోమం పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భజన భక్త బృందం భక్తి గీతాలాపన నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, అమృత పానీయాలు పంపిణీ చేశారు. ఒరియా పంచాంగం ప్రకారం ఒరియా బ్రాహ్మణులు నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు నిర్వహించారు. లక్ష్మీ నర్సుపేట మిరియాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శివాజీ ఫౌండేషన్ ద్వారా మారుమూల గిరిజన మైదాన గ్రామాల్లో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి నెల నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షిమ్మా మోహన్ రావు, బలరాం మహంతి, కోడి శ్రీనివాసరావు, పైలా శవరాజు, ఒనుము మల్లేశ్వరరావు, ఊన్న పకీరు తదితరులు పాల్గొన్నారు.
చెర్లపల్లి బస్టాండ్తో గత 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన మహానీయుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, బాబు జగజీవన్రావు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తొలగించారు. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న వివిధ సంఘాల నాయకులు చెర్లపల్లి బస్టాండ్లో నిరసనకు దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత సంఘాలు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పోలీసులు వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సోమశేఖర్ రెడ్డితో సహా 20 మందిని అరెస్ట్ చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహానికి లేని ఆంక్షలు అంబేద్కర్ విగ్రహానికి ఎందుకని ప్రశ్నించారు. అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రికి దళితుల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. మహానీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయమని అన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే వరకు విశ్రమించేదే లేదన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడతామన్నారు. గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు నేమూరి మహేష్ గౌడ్, డప్పు గిరిబాబు, కొమ్ము నరసింహరావు, కడియాల సురేష్, కేవీఎల్ఎన్ రావు, కొమ్ము సురేష్, కడియాల నాగేష్, కడియాల అనిల్ కుమార్, కొమ్ము రమేష్, బొజ్జ పవన్, ఎడ్ల సోమయ్య, పొన్నాల సురేష్, కొమ్ము శివరాజ్, విజయరాజ్ తదితరులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిని హెచ్బి కాలనీ మాజీ కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. Go, go, go!